హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖ మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామని చెప్తాను. సో మా అమ్మ అయితే ఇప్పుడే 3 గంటల బస్ అయితే వస్తుందన్నమాట విలేజ్లో. ఆ బస్కి అయితే వచ్చేసింది. సో ఎందుకనేసి అంటే మేమైతే ఇప్పుడు గోల్డ్ షాపింగ్ అయితే వెళ్తున్నాం. సో అందుకోసం మమ్మీ అయితే వచ్చిందనమాట. సో అక్కొచ్చేసి ఇంకా గోల్డ్ రేట్ పెరిగిపోతుంది, వెళ్ళి కొనుక్కోమని చెప్తే ఇంకా మమ్మీ వెంటనే బయలుదేరేసి వచ్చేసిందనమాట. నేనైతే 1 or 2 days వెయిట్ చేద్దామని అనుకున్నాను, ఒకవేళ ప్రైస్ డ్రాప్ అవుతుందో ఏమో అని చెప్పి. సో మా అక్క అయితే లేదు, వెళ్ళి తీసుకొచ్చేయమని చెప్పి అయితే చెప్పింది. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మన చిత్తూరులో ఉన్న లలిత జ్యువెలర్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి ఎందుకు అని అంటే అక్కడైతే బార్గింగ్ చేసే పని అయితే ఉండదు. సో వేరే షాపులకి వెళ్ళాం అనుకోండి, సో ఎంత వేస్తారో తెలీదు. ఒకవేళ మనం కొంచెం అటు ఇటు తగ్గించమని అడిగినా కానీ ఎంతో కొంత నెగోషియేట్ అయితే చేస్తాం కదా. సో ఇక్కడైతే అట్లా ఏముండదు. సో ఫిక్స్డ్ రేట్ కాబట్టి అక్కడికే వెళ్దామని అనుకున్నాం అనమాట ఫస్ట్ మేము. సో ఇంకా ఫైనల్ అక్కడికే వెళ్ళామన్నమాట. సో నేను 2026లో ఫస్ట్ టైం గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే అనమాట లలిత జ్యువెలర్స్. ఒక లాస్ట్ మమ్మీకి గోల్డ్ షాపింగ్ చేసింది కూడా ఇక్కడే అనమాట. బ్యాంగిల్స్ కానీ నెక్ చైన్ కానీ అన్నీ ఇక్కడే కొన్నాం అనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే కొన్నాము. మమ్మీ గోల్డ్ జ్యువెలరీ అనేది నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో అనేది నేను ప్లాన్ చేశాను అనమాట, మమ్మీ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అని చెప్పి. సో మీరు ఆ వీడియోలో మమ్మీ జ్యువెలరీ అంతా కూడా చూడొచ్చు. సో అవన్నీ కూడా లలిత జ్యువెలర్స్లోనే మేము పర్చేజ్ చేసామన్నమాట. అప్పుడైతే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉండింది. తక్కువని మనం ఇప్పుడు అనుకుంటున్నాం కానీ అప్పట్లో అది మనకి ఎక్కువనే అనిపించింది అనమాట. అప్పుడు 5475 రూపీస్ ఎంతో ఉన్నింది. సో ఇప్పుడు వచ్చేసి ఓ మై గాడ్, మేము వెళ్ళిన రోజు వచ్చేసి పర్ గ్రామ్ అయితే చాలా రేట్ అయితే ఉన్నిందనమాట. చాలా రేట్ అయితే ఉందని చెప్తుంది కానీ గ్రామ్ రేట్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా. సో పర్ గ్రామ్ వచ్చేసి 16,295 రూపీస్ అయితే ఉన్నిందనమాట. సో లక్కీగా ఒక 100 అయితే తగ్గింది ఆ రోజు. యాక్చువల్లీ 16,390 అయితే ఉన్నింది మేము వెళ్ళినప్పుడు. సో వెళ్ళిన ఒక 5 మినిట్స్కి అట్లా 100 రూపీస్ అయితే తగ్గింది. సో మేము ఇక్కడ వచ్చేసి మా డాడీ కోసము చైన్ చూద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. సో అంటే లైట్ వెయిట్లో అయితే కొంచెము లావుగా అట్లా ఉంది కానీ అవి మరి లైట్ వెయిట్ అయితే బాగుండదని చెప్పి గట్టి చేతిగా ఉండేదైతే చూపిమని చెప్పి చెప్పామన్నమాట. మా అమ్మకేమో లావుగా ఉండాలని అనుకుంటున్నామేమో. సో నేనేమంటే మనకి మంచిగా లైఫ్ రావాలని చెప్పి గట్టి చేతి అయితే తీసుకురమ్మని చెప్పి చెప్పాను. సో ఇక్కడ చూసారా, లాకెట్లు కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట. సో 1 గ్రామ్లో కూడా ఉన్నాయి మంచిగానే. సో నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. కనీసం లాకెట్లకైనా స్కీమ్ కడదామా అని ఆలోచిస్తున్నాను నేనైతే. అయితే గోల్డ్ రోజు రోజుకి రేట్ అయితే పెరిగిపోతుంది కదా. సో అయినా కానీ మనకి గోల్డ్ మీద ఆశ అనేది చావడం లేదు. సో ఇంకా అట్లనే మేము కూడా మనీగా ఉన్న వేస్ట్ అయిపోతుందని చెప్పి గోల్డ్ అయితే కొనుక్కుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నాను లెంత్ ఎంతవరకు వస్తుంది ఏంటని చెప్పి. ఇదైతే 15 గ్రామ్స్ 900 అట్లా ఉందన్నమాట. దగ్గర దగ్గర 16 గ్రామ్స్ అట్లే ఉంది. సో ఆ 2 చైన్స్ కూడా గట్టి చేత అనమాట, చాలా బాగుంటుంది డైలీ యూస్కి. అండ్ నేనైతే అట్లనే చూశాను. మా అమ్మకేమో లావుగా కావాలని ఆమెకి, కాకపోతే అవి అన్నీ బోలు ఉంటాయని చెప్పింది ఆమె చూపించే వాళ్ళు. ఇంకా సరే నేను గట్టి చేతి తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఒక 2-3 చైన్లు అయితే సెలెక్ట్ చేసి పెట్టాను. సో మీకు చూపిస్తాను, వీలైతే ఈ వీడియోలో చూపిస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. సో ఆ 16 గ్రామ్స్కి మన దగ్గర ఉన్న బడ్జెట్ అయితే సరిపోలేదు. ఇంకా మా మమ్మీవి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా తెచ్చింది, అవి విరిగిపోయాలేండి, కాకపోతే ఎప్పటి నుంచో మార్చుకోవాలనుకుంటుంది, కాకపోతే ఇంకా అట్లనే పెట్టేసింది అనమాట. ఇప్పుడు ఇంకా ఫైనల్లీ దానికి ఎగేసేసి తీసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడైతే ఇచ్చేసింది. ఇంకా వాటిని చూపించి ఇక్కడ ఆచార్య దగ్గర వచ్చి వాటిని వాళ్ళు ఇది చేయిస్తారు కదా, ఏదైనా దాని మీద ఎనామిల్ అదంతా ఉంటే తీసేసి ఓన్లీ ప్యూర్గా గోల్డ్ చేసి ఇచ్చేస్తారు. అయితే మా మమ్మీ కమ్మలు 4 గ్రామ్స్ అండి కొన్నప్పుడు ఇంకా ఆమె విరిగొట్టేసి వాటిని కింద ఉన్న ఈ చీల అదంతా కూడా ఎక్కడో పడేసేసింది అనమాట. ఎట్లా మిస్ అయిపోయింది. 2.748 మిల్లీస్ అయితే వచ్చింది. సో ఇంకా ఆచార్య దగ్గరికి వచ్చి అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చేస్తారు కదా. మనం ఫస్ట్ ఇక్కడ ఓల్డ్ గోల్డ్ చేంజ్ చేసుకునే చోట ఇంకా ఆచార్య మొత్తం చూసి మనకి ఫైనల్గా ప్రైస్ అనేది వేస్తారనమాట. సో చూసారా, వీళ్ళు ఇట్లా పెట్టి చెక్ చేసి చూస్తున్నారనమాట. వాళ్ళు ఫస్ట్ ఇది ప్యూర్ గోల్డా లేదా అని చెప్పి అక్కడ కింద అయితే మనకి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది కదా,
అక్కడ మిషన్లో పెట్టి చెక్ చేస్తారనమాట. అప్పుడు మన దగ్గర ఇచ్చేసి ఇంకా ఆచార్య దగ్గరికి వచ్చి ఇవంతా ఆయన మంచిగా ఇచ్చేస్తారనమాట. సో అట్లా మేము ఇక్కడ చేసుకుంటూ ఉన్నాము. మమ్మీ గోల్డ్ అప్పుడు జస్ట్ 11,000 ఆర్ అట్లా పడింది అంతే అనమాట. ఇప్పుడు వచ్చేసి చాలా రేట్ అయితే వచ్చింది కదా. సో అట్లా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు లాస్ అయితే అవ్వమని నా ఫీలింగ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వచ్చేసి 2740 మిల్లీస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అంత నెట్ వెయిట్ 2670 అయితే ఉందన్నమాట. ఆయన అంటే ఆర్చర్ మనకి క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత అంత అయితే ఉంది. 43,330 రూపీస్ అయితే మమ్మీ గోల్డ్కి వచ్చిందనమాట. ఫైనల్లీ ఇంకా మమ్మీ గోల్డ్కి వచ్చిన అమౌంట్ కూడా డాడీ చైన్కి ఇచ్చేసామన్నమాట. అయితే ఇంక అక్కడ నుంచి రిటర్న్ అయిపోయామన్నమాట. మళ్ళీ నోస్ పిన్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. షాప్లోకి వచ్చి ఒక 2 నోస్ పిన్ అయితే తీసుకున్నాను మా పిల్లలిద్దరికీ కూడా. సో ఒకటి వైట్ స్టోన్, పింక్ స్టోన్ అని చెప్పి తీసుకున్నాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అప్పుడు మళ్ళీ ఈ వీడియో అయితే షూట్ చేసినాం అనమాట. ఆ బ్యాంగిల్స్, ఆ కడాస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. నిజంగా వాటిని చూస్తుంటే అబ్బా ఎంత బాగున్నాయంటే నిజంగా చాలా బాగుంటుందండి గోల్డ్ వేసుకుంటే. మనం కూడా అక్కడ ఎంత అందంగా కలకలాడుతూ ఉన్నాయో గోల్డ్, మనం వేసుకున్నా కూడా అంతే బాగుంటాము. సో ఎవరు మనీ వేస్ట్ చేయకుండా సో స్కీమ్ అయితే కట్టండి, మంచిగా కొంచెం కొంచెమైనా సేవ్ చేసుకొని గోల్డ్ అయితే తీసుకోండి. సో చాలా మంచిది హెల్త్ పరంగా కూడా. సో నేనైతే అదే మీకు చెప్తానమాట. సో నేను కూడా కొంచెం అమౌంట్ అయితే స్కీమ్ కడదామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. ఒక 2 గ్రామ్స్ అయినా రాని మంచిదే కదా అని చెప్పి. మనీగా ఉంటే మనం ఎట్లనే వేస్ట్ చేసేస్తాము. సో ఎవరికి కూడా మనీ అనేది దాచుకొని ఇట్లా గోల్డ్ అయితే కొనుక్కోండి. సో ఇంకా అక్కడ నుంచి వచ్చేసి పిల్లలు ఏదో కొంచెం పావుబాజీయో ఇంకా ఇది ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో అడిగి వచ్చారను, ఇంకా అవైతే తింటున్నాం అనమాట. అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. అలాగే మరో మంచి గోల్డ్ వీడియోతో మీ ముందు ఉంటాను. సో మేము ఏమేమి కొన్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. సో అంతవరకు మన ఛానల్ని ఒక కన్నేసి ఉంచండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్ అయితే పెట్టండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.